ప్రతి యుగంలోనూ కారణజన్ములు పుడతారని, ఈ యుగానికి నందమూరి తారక రామారావు యుగ పురుషుడని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని స్థానిక టౌన్ క్లబ్ కూడలిలోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలం కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు యుగ పురుషుడని కొనియాడారు. ఆయన రాజకీయాలలోనూ సినీ రంగంలోనూ తారాస్థాయికి ఎదిగి కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్య దైవమయ్యారని పేర్కొన్నారు. తెలుగు నాటక రంగానికి, తెలుగు సినీ పరిశ్రమలకు ఆయన ఎలనేని కృషి చేశారని తెలిపారు. వేలాది మంది కళాకారులకు ఆయన జీవితాన్ని ప్రసాదించారని తెలిపారు. ఆయనను స్మరించుకోవడం ప్రతి కళాకారుడి బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, ప్రతినిధులు విద్వాన్ కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి, కళాకారుడు, సినీ ఆర్టిస్ట్ 102వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. సినిమా రంగంలో మకుటము లేని మహారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ గారు, ఆయన నటన మహా అద్భుతం. ఆయన నటనకు సాటి ఎవరూ రాలేరు. ఈరోజు కూడా ఆయన జయంతి సందర్భంగా ఉదయమే అన్ని టీవీల్లో ఆయన సినిమాలు వేస్తుంటే తెల్లారి నుంచి చూసి మాకెంతో ఆయన నటన చూసి ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి అభివృద్ధికి ఆయన నాంది పలికారు. విద్యలో కానీ, వైద్యంలో కానీ, అటు మహిళలకు మహిళా యూనివర్సిటీ కానీ, బడ్డు హాస్పిటల్ కానీ, అన్నిటిలో తిరుపతి అభివృద్ధిలో ఆయన పాత్ర. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తారు.